సంతోషము. చక్కగా పాడి వినిపించినందుకు ప్రభు క్రీస్తునందు శుభములు మీకు. అదేవిధంగా మనం అందరూ లేచి నిలబడుకున్నాము. గాడిలో పరిమాణ నుంచి ఆది దక్షిణ వచ్చి శుద్ధి వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడి ఎడబాయడు. ఆమేన్. గాడిలో పరమేశ్వర సభ వినిపించినందుకు సహోదరు గారికి వందనాలు. అదేవిధంగా ఫస్ట్ వర్తమానం విన్నాము. గీతకి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరొకసారి నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధశక్తులు కలిగి, భయం భక్తులు కలిగి మనం ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు, అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు నేను తండ్రి మాట్లాడచ్చు ఉండగా ప్రభువా, సమయోచితమైన జ్ఞానమునిచ్చి వివేకమునిచ్చి తండ్రి నీ చిత్తానుసారంగా నడిపించుకోమని తండ్రి మీరు తండ్రి ప్రభువా ఏ విధంగా తండ్రి ఈరోజు మాతో మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ ప్రభువా, ఆ తెలిసిన విషయము ప్రభువా మేము ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాని ప్రకారంగా నడుచుకోవాలనేది తండ్రి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా తండ్రి, ప్రతిరోజు తండ్రి ఏదో ఒక ద్వారా తండ్రి ఎవరి ద్వారా అయినా కానీ తండ్రి వాక్యాన్ని మా చెవుల ద్వారా వినిపిస్తున్నారు. అందులో మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వినిన దాన్ని తండ్రి ఏమాత్రము తండ్రి పక్కన పెట్టేవారుగా ఉండకుండా వినిన దాని ప్రకారంగా జీవించుటకు తండ్రి మా అందరికీ తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అలాగే ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి మా కుటుంబాలన్నింటినీ తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా ఎంతోమంది తండ్రి మీ వాక్యాన్ని తండ్రి తెలిసి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటే తెలియక చాలామంది పడిపోతున్నారు కనుక ప్రభువా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ తండ్రి ఎన్నో జ్ఞాన సంగతులు తండ్రి జ్ఞాన వాక్యముల ద్వారా మా హృదయాలను తృప్తిపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు కూడా తండ్రి నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడింప చేయమని ప్రార్థిస్తూ ప్రభువా ఎంతోమంది భక్తులు ప్రభువా వారి జీవిత కాలాన్ని మీకు సమర్పించుకుంటూ వారి జీవితాన్ని ప్రభువా మొత్తాన్ని మీ పాదాల చెంత చేర్చుకునే ప్రభువా ఇచ్చేసి మీ కొరకు తండ్రి ఎంతో గొప్పగా అత్యున్నతంగా తండ్రి వారు బ్రతికారు కనుక అలాంటి జీవితాన్ని తండ్రి మేము కోరుకుంటున్నాము. అలాంటి జీవితము మాకిచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకున్నట్లయితే ప్రియులారా ఎంతోమంది భక్తులు మనకు నేర్పించే
ఆ ఒక్క బాటము, ఆ ఒక్క మాదిరి మనము నేర్చుకున్నట్లయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనలో ఉన్న ఆసక్తి. ప్రతిరోజు మనం ఇప్పుడు అధ్యక్షుల వారు మనకి ఇక్కడ వచ్చి శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి మనం నేర్చుకుందాము విందాము అని అంటాం. సో ఈరోజు మనకు ఆ శ్రద్ధ ఎంత ఉంది, ఆసక్తి మనలో ఎంత ఉంది, మనకు మనమే పరీక్షించుకున్నాం. ఆసక్తి మనలో ఉందా లేదా? ఎప్పుడు మనం చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ వచ్చి నించున్న వారు శ్రద్ధ కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి అని. సో ఈ రోజున ఆసక్తి, చాలా మంది భక్తులు ఎలా ఆసక్తితో దేవుని ప్రార్థించారు, వారి జీవితాన్ని ఎలా కలిగించారు అనేది ఈ రోజు మనం నేర్చుకున్నట్లయితే అండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 'వారి ధర్మశాస్త్రాన్ని ఎంత గొప్పగా వారు పరిశోధించి ఆసక్తి చదివారంటే మనం చూద్దామండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా గురించి తెలుసు కదండి మనకు, ఇన్నరే పేరు. ఆయన ఎంత గొప్పగా బ్రతికాడంటే, ఆయన ఎంత గొప్పగా వాక్యాన్ని పరిశోధించాడంట. పరిశోధన మనకు బైబిల్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, బైబిల్ చదివేవారు దానిలో ఉన్న సందర్భాలు ఏంటి, దేని ద్వారా రాయబడింది, ఎందుకు రాయబడింది అనేది మనం గ్రహించుకొని చదవాలి. అట్టిగానే మనం చదువుతూ ఉంటే మనకు అర్థం అవ్వదు. ఈ సందర్భం ఏంటి, ఈ విధులు ఏంటి, అసలు దేని గురించి రాశారు, ఎవరికి రాశారు, ఈ ఆలోచనలు మన హృదయంలో పెట్టుకొని మనం చదివినట్లయితే, మనం పరిశోధించినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలాంటి వచనాలు. కానీ ఇక్కడ ఆయన ఎలా పరిశోధించాడంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. మనలో ఉండాల్సింది ఏంటంటే ఒక దృఢ పట్టు అనేది ఉండాలి, దృఢ నిశ్చయము. ఇప్పుడు ఏదైనా మనం కావాలనుకున్నప్పుడు మనకు అది దృఢంగా ఇది కావాల్సిందే. నాకు లోకంలో మనకు అవసరం లేనివి అవసరం ఉన్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాని ద్వారానే మనము ఏదో ఇది కావాలని మనము దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు, వాక్యంలో చదివేటప్పుడు కానీ, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కానీ, దాన్ని పరిశోధించేటప్పుడు కానీ, ఇప్పుడు భక్తులు ఎజ్రా ఆయన పరిశోధించి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును. చదవగానే సరిపోతుందా? దివారాత్రంలో ధ్యానించు అని ఎవరన్నారండి? భక్తుడైన దావీదు గారు అన్నారు. సో దివారాత్రములు అంటే ఇప్పుడు కేవలం చదువుకుంటే వెళ్ళిపోతుంటే మనకు అర్థమైపోతుందా? సరిపోతుందా? ధ్యానించు, చదవడం కాదు కానీ ధ్యానించు, పరిశోధించు, ధ్యానించు. అందుకే మనము చదవడము వేరు, దాన్ని ధ్యానించడం వేరు. సో మనం ధ్యానించాలి, చదవడం ఇంపార్టెంట్ కాదు. కొంతమంది దాన్ని బైబిల్ని ఎలా యూజ్ చేస్తారు? తల కింద పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. తల కింద ఎందుకు పెట్టుకుంటున్నారండి అంటే, తల కింద పెట్టుకుంటే మాలో ఉన్న భయాలు పోతున్నాయండి అని కూడా మాట్లాడుతున్నారు అలాంటి వారు. తల కింద పెట్టుకోవడంలో వచ్చే లాభం ఏం లేదు, కానీ మన హృదయంలో ఆ వాక్యాన్ని పెట్టుకోవడంలో ఎన్నో గొప్ప లాభాలు మనకున్నాయి. సో ఆ భక్తులు ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, చదవగానే సరిపోదు కానీ, ధ్యానించగానే సరిపోదు కానీ, దాని చొప్పున నడుచుకొనుటకు మనం ప్రతిరోజు ప్రయత్నించేవారుగా ఉండాలి. దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇప్పుడు ఇక్కడ ఎవరో నించొని మాట్లాడుతున్నారంటే ఏదో నేర్పించాలి వాళ్ళకు, దేని గురించి కొన్ని మాటలు నేర్పించాలి అని చెప్పేసి ఇక్కడ నించొని మాట్లాడరు కదండి. ఏదో మాట్లాడుతున్నారంటే నిశ్చయం చేసుకోవాలి. నేను ఎలా అయితే నిశ్చయం చేసుకున్నానో వారు కూడా అలాగే దేవుని కొరకు బ్రతకాలి, నేర్చుకోవాలి, ప్రతి దాంట్లో పాలిభాగస్తులు కావాలని ప్రతిరోజు ఇక్కడ వాక్యాన్ని ప్రతి వారము నేర్పిస్తున్నాం. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏ మాత్రము వ్యర్థము కాకూడదు. వినేవారు కూడా
అందుకే మనలో ఉన్న ఆసక్తిని ఈరోజు మనం పరీక్షించుకుందాం అన్నాను నేను. అందుకే ఇక్కడ పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు, దాని చొప్పున వినగానే మనకు సరిపోదు, కానీ దాని చొప్పున నడుచుకోవాలా వద్దా, ఏది మనం మన హృదయంలోనికి తీసుకోవాలి, ఏది మనం బయట తోసేయాలి అనేది మనము నిశ్చయించుకోవాలి. దేని ఎందు మనం పట్టుదల కలిగి ఉండాలనేది సో మనం గ్రహించుకోవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అలాగే దాని కట్టడలను, ఇప్పుడు ఏదో ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, ఆఫీస్లో ఆ ఆఫీస్ మేనేజర్ చెప్పిన పని అంతా ఆ మేనేజర్ కింద ఉన్న వాళ్ళు చేయాల్సిందే. అంటే అక్కడ ఒక కట్టడ ఉంది వాళ్ళకు, అది ఆయన ఏం చెప్తే చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఈరోజు కూడా దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు. ఇది నువ్వు చేయి, ఇది నువ్వు చేయొద్దు అన్నదానికి నువ్వు వెళ్ళొద్దు. కానీ మనం దాని వైపే ఆకర్షిస్తున్నామంటే మనలో వాక్యాన్ని ఏదో మూలాన మనం విడిచిపెట్టే వారుగా ఉన్నామని అర్థం. ఆఫీస్లో ఎలా అయితే ఆ మేనేజర్ చెప్పిన ప్రతి పని ఆ మేనేజర్ కింద ఉన్న వాళ్ళు చేయాల్సిందే ఖచ్చితంగా, లేదంటే అక్కడ ఉండలేడు. సో అక్కడ నుండి బయటకు రావాల్సిందే. ఈరోజు కూడా మనం సంఘంలోనికి ఆయన పిలుపు ద్వారా పిలువబడ్డాం ఈరోజు. సో పిలువబడిన వారు మనము దానికి చొప్పున నడుచుకోవటకు ప్రతిరోజు ప్రయత్నించేవారుగా ఉండాలి. దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయమైన చేసుకున్నాడంట. ఈరోజు మేము కూడా ఏదో నేర్పించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ నించొని మాట్లాడుతున్నాం. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకు వినిపిస్తుందో మీతో పాటు నాతో పాటు కూడా ఏదైతే మనకు వినిపిస్తుందో ఆ మాటలన్నింటినీ ఎలా నేర్చుకోవాలి, ఎలా నిశ్చయం చేసుకోవాలి, ఆ విధులన్నింటినీ ఎలా నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలనేది మనం గ్రహించుకోవాలి. మరి చూద్దామండి, ఎలా అయితే భక్తులు ఇంకా కొంతమంది ఎలా పరిశోధించారు, వారు ఎలా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని చదివేవారు అనేది మనం నేర్చుకుందామండి. అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరేయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. ఇక్కడ వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు సీల అనగానే ఎంత గొప్ప ప్రవక్త, ఎంత గొప్ప ఒక పరిచారం చేసిన ఒక గొప్ప బోధకులండి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి. ఇక్కడ మనకి ఏమొస్తుందండి? ఆసక్తి. వాళ్ళ ఆసక్తితో అంగీకరించానంట. సో ఈరోజు మనకు ఆసక్తి చచ్చిపోతుందాం ఎవరికైనా గ్రహించుకోండి. ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అరే ఎవరో ఒకరు ఇక్కడ ఇలా చెప్తున్నారండి, ఇది కరెక్ట్ గా ఉందా లేదా బైబిల్లో, దీన్ని నేను పరిశోధిస్తున్నాను, దీన్ని నేను అర్థం చేసుకుంటున్నానా లేదా అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు మరలా ఇప్పుడు నేను ఏదో వాక్యం చెప్పానండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే వాక్యాన్ని మీరు ధ్యానించాలంటే మీలో ఆసక్తి ఉన్నట్లు. సో ఏదో చెప్పారండి, ఏదో వదిలేసాము, అప్పటికప్పుడు అయిపోయింది అనే ఆలోచన మీకు వచ్చింది అంటే ఏదో ఒక సాధారణ ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఎత్తుకుపోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. అంటే ఆసక్తి మనలో చంపేస్తున్నాడు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి మనం ఆసక్తి ఇస్తున్నాము, బయటకు వెళ్ళగానే మర్చిపోతున్నాం అంటే ఆసక్తి ఇక్కడికిక్కడే చచ్చిపోతుంది అన్నమాట. అప్పుడున్న సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆసక్తితో పరిశోధించారట లేఖనాలను. వారు చెప్తున్నారు, ఈ చెప్తున్న సంగతి కరెక్ట్ ఉందా లేదా అనేది గ్రహింపు వారికి ఉంది. ఈరోజు మనకుందా? గ్రహించుకోవాలండి మనం. అలాగా పరిశోధించి వచ్చింది. అందుచేత వారు అనేకులను ఘనత గల గ్రీస్తు దేశస్థులైన 12వ వచనం అండి, గ్రీస్తు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించుడి.
అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడిని వచ్చి జన సమూహములను రేపి కలవరపరచుడి. అంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది స్త్రీలలోను పురుషులను విశ్వసించారంట. అంటే వినిన వాక్యాన్ని వాళ్ళు ఎలా అయితే వాక్యమును పరిశోధిస్తూ ఆసక్తితో వాళ్ళు వచ్చారో అలాగే వెంటనే వాక్యాన్ని అలాగే అంగీకరించారంటే వాళ్ళు ఆసక్తితో అంగీకరించారని ఉంది ఇక్కడ. ఆసక్తితో అంగీకరించారు. అలాగే స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించడి. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది అనేది మనందరికీ తెలుసు. మనం విన్నాం, విశ్వసించాం. ఈ విశ్వాసాన్ని కొన అక్కడాంతర వరకు మనం కొనసాగిస్తున్నామా లేదనేది గ్రహించుకోవాలి. ఈ ఆసక్తి మనము ఇప్పుడు ఎవరో రాజకీయాల్లో వాళ్ళ దగ్గర ఏదో వారి దగ్గర పని ఉంది అనుకోండి, మనకు ఎవరైనా వెళ్తారు. సో వారు ఎంతసేపు వెయిట్ చేయించినప్పటికీ కూడా వారు వెయిట్ చేస్తారు. ఎందుకంటే వారి పని అక్కడ కావాలి. వారు ఏది చెప్పినా కూడా చేస్తారు. అంటే వారు ఓర్పుతో ఉంటారు. ఓర్పు అనేది మనలో ఇప్పుడు కరువైపోతుందండి చాలా మందికి. వాక్యం చదవడంలో ఓర్పు లేదు, వాక్యం వినడంలో ఓర్పు లేదు, వాక్యం ఇతరులకు పరిచయం చేయడంలో కూడా సమయం లేదు, ఓర్పు లేదు. అదే బయట వారితో మనం ఏదైనా పని చేయించుకోవాలి, మన పని కావాలి అంటే ఎంత టైం అన్నా తీసుకొని ఎంత ఓర్పుతోనే వాళ్ళు ఏమన్నా అని ఓర్చుకొని సర్లే అని చెప్పేసి ఈజీగా వారి మాట ఏంటంటే వింటున్నాం. సో ఈ లోకంలో ఉన్న వాళ్ళ మాటే మనం వింటున్నాం అంటే దేవాది దేవుడు మనకు చెప్తున్నాడు కదండి మాటలు. మనం ఎలా ఆసక్తిని చంపేసుకుంటున్నాం, ఎలా విననొల్లక మన జనులుగా మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఎలా అయితే వాళ్ళు విని ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని గ్రహించారు. ప్రతిరోజు వారు పరిశోధించేవారుగా ఉన్నారంట. ఈరోజు మనం పరిశోధించేవారుగా ఉన్నామండి. ఏదో చెప్పేస్తున్నారులే, ఏదోలే విన్నాంలే అన్నట్లుగా చాలా మంది, ఇక్కడే కాదు చాలా సంఘాలు అలా నడుస్తున్నాయండి. అలాంటి వారుగా ఉండకూడదు. ఇప్పుడు మన హృదయం ఏంటి అనేది దేవునికి తెలుసు. మన హృదయంలో ఆసక్తి ఉందో లేదు. ఇప్పుడు మన ఆసక్తి అనేది కానీ మనకు తెలిసిపోతుంటుంది, నాలో ఉందా లేదా. సంఘంలో ఉన్నప్పుడు నా ఆసక్తి ఎలా ఉంది, బయటకు వచ్చినప్పుడు నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఆసక్తి ఎలా ఉంది దేవుని పట్ల అనేది మనకు అర్థమైపోతుంటుంది. సో మనకున్న మన హృదయంలో ఉన్నది దేవునికి తెలిసిపోతుంటుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన హృదయంలో ఆసక్తి దేవుని ఎడల ఎలా వెల్లడి పరుస్తున్నామో, వారు ఎలా అయితే వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారో, ఎలా పరిశోధించారో, భక్తుడైన ఇజ్రా గారు కూడా ఎలా పరిశోధించి దాన్ని కట్టడల చొప్పున ఎలా నడుచుకోవాలనేది ఆయన ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇలాంటి దృఢ నిశ్చయం మనలో ఉందా లేదా మనం గ్రహించుకోవాలి. మరొమాట మనం చూద్దామండి అపొస్తలుల కార్యంలో, అదే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియులైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఈ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? ఫిలిప్పు అడుగుతున్నాడు. ఇక్కడ నపుంసకుడు, ఆయన నపుంసకుడు అయినప్పటికీ కూడా దేవుని ఎడల చాలా గొప్పగా బ్రతికాడండి. ఆయన గొప్పగా నేను చదువుతున్నది ఇక్కడ అడుగుతున్నాడు ఫిలిప్పు గారు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? నీవు గ్రహించుచున్నావు, చదువుతున్నావు సరే. నపుంసకుని అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు సరే,
దాన్ని గ్రహిస్తున్నావా అనే క్వశ్చన్ మార్క్ అక్కడ వచ్చింది. ఈరోజు ఈ క్వశ్చన్ మనకు కూడా వర్తిస్తుంది. మనం చదువుతున్నాం సరే, వింటున్నాం సరే, ఎంతో గొప్ప సేవకుల ద్వారా మన వాక్యాన్ని వింటున్నాం సరే, గ్రహిస్తున్నామా? ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం వేసుకోవాలి మన హృదయాన్ని. మనం అంటే ఇక్కడ ఆసక్తి ఉన్నట్లయితే మనకు గ్రహింపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆసక్తి లేనట్లయితే గ్రహించుకోలేం. గనుక ప్రియులారా, ఇక్కడ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునేది గ్రహించుచున్నావా అని అడుగక, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ నపుంసకుడు ఎంతో గొప్ప భాగ్యాలు కలిగిన వాడేనండి. ఇక్కడ చూద్దాం చూడండి. రాణి అయిన ఐథియోపియలైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియలైన నపుంసకుడు అంటే ఇక్కడ ధనాగారం అంతటి మీద ఒక రాణి అయిన కందాకే క్రింద అంటే ఆమె క్రింద మంత్రిగా ఉన్నాడట ఆయన నపుంసకుడు. ఈ రోజు నేటి కాలంలో కూడా చాలా మంది మనకి యూట్యూబ్ లో చూసినట్లయితే నపుంసకులు దేవుని గొప్పగా ఆరాధించే వారుగా ఇప్పటికీ కూడా చాలా మంది ఒక బోధకులుగా నడుస్తున్నారండి. కానీ కొంతమంది దృష్టిలో నపుంసకులు అనగానే చెడ్డ దృష్టిగా చూస్తున్నారు. కానీ ఇక్కడ నపుంసకుడుకున్న ఒక ఆలోచన, గొప్ప ఆలోచన, నాకు ఎవరైనా త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను అంటే ఇక్కడ మనకు త్రోవ లేనిదే మనం గ్రహింపు ఉండదు. సో గొప్ప సేవకుల ద్వారా మనం గ్రహిస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. సో ఆ గ్రహింపు మనకు ఉందో లేదో మనం గ్రహించుకోవాలండి. అక్కడ అంటున్నారు ఆయన ఫిలిప్పు గారు నపుంసకుడితో అంటున్నారు, నువ్వు చదువుతున్నావు సరే గ్రహిస్తున్నావా? మనం చదువుతున్నాం సరే గ్రహిస్తున్నామా? అంటే మన హృదయంలో ఉన్నది బయట వారికి వెళ్ళాక మన హృదయం కనిపించదు, కానీ మన పైవేషం మాత్రమే, వస్త్రధారణ మాత్రమే, మనం ఎలా నడుచుకుంటాం అనేది మాత్రమే కనిపిస్తుంది. మన హృదయ రహస్యాలు మాత్రమే దేవునికి తెలుసు. ఆ హృదయ రహస్యాలు దేవునికి తెలుసు కాబట్టి మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది మా దేవునికి మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. నీ క్రియల చొప్పున, మన క్రియల చొప్పున బయట వరకు తెలియజేయచ్చు. మన మంచి క్రియలో మంచి నడతలు మనకు ఉన్నాయా, చెడ్డ క్రియలు చెడ్డ నడతలు మనకు ఉన్నాయనేది బయట వరకు కొద్ది గొప్ప గ్రహించవచ్చు, కానీ పూర్తిగా సంపూర్ణంగా ఎవరు గ్రహించలేరు, దేవుడు ఒక్క తప్ప. సో ఇక్కడ ఆయన చెప్తూ అతడు ఎవడైనా రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకొనెను. అంటే ఇక్కడ నువ్వు ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను, నాకు నేర్పిస్తావు అన్నట్టుగా ఒక తగ్గింపు స్వభావం ఇక్కడ నపుంసకులు మనకు కనిపిస్తుందండి. ఆ మంత్రిగా ఉన్నాడు, ఒక రాణి అయిన కందాకి క్రింద ఆయన రాణి అయిన మంత్రిగా ఉన్నప్పటికీ ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఏ కొదువ లేదు, నపుంసకుడికి ఏ కొదువ లేనప్పటికీ కూడా దేవుని వాక్యం అందు చాలా తగ్గించుకొని వాక్యాన్ని చదివేవాడట. ఈ తగ్గింపు మనలో ఉందో లేదో మనం గ్రహించుకోవాలి. ఈ ఆసక్తి మనలో ఉందో లేదు. మనకి ఎవరైనా క్వశ్చన్ మార్క్ వేస్తున్నప్పుడు నువ్వు వింటున్నా సరే గ్రహిస్తున్నావు అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు వెంటనే మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి. మన హృదయంలో ఏది ఉంది, ఎలాంటి ఆసక్తితో నేను వాక్యాన్ని వింటున్నాను, దేని ద్వారా నేను ఎలా బ్రతుకుచున్నాను, నా బ్రతుకేంటి నేటి రోజుల్లో. అందుకే అంటాడు కదా వాక్యంలో ఒక మాట, దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధాన్ని క్షమిస్తాడు అని వాక్యం ఉంది, బైబిల్లో ఉందండి ఆ మాట. వేషనైనా క్షమిస్తాడు అంటాడు కానీ వేషధాన్ని క్షమిస్తాడంట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక కాకి ఉందంట. ఆ కాకి పావురాలు చూసి చాలా అంటే చాలా ఇష్టపడంట. ఆ కాకి పావురాలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉన్న పావురాలను చూసి ఆ కాకి నేను నా స్వరూపం ఇలా ఉంది, నల్లగా ఉన్నాను, ఆ పావురాలు చూడ ఎంత తెల్లగా ఉన్నాయని చెప్పేసి అది ఎప్పుడు అనుకున్నదంట. ఒక్కసారి ఒకనొక దినాన్ని ఏం చేసిందంటే అది ఆ పైన ఇట్లా వెళ్తూ ఆరాడుతూ అది ఒక సున్నం పెయింట్ అనే దాంట్లో పడిపోయిందంట. ఆ తొట్టిలో ఆ తెల్ల పెయింట్లో పడిపోతే అది ఇక పైకి లేవగానే ఎలా ఉంటుంది? తెల్లగా కనిపిస్తుంది. కాకి నల్లగా ఉండేది ఆ పెయింట్లో పడగానే, ఆ సున్నంలో పడగానే తెల్లగా వచ్చేస్తుంది. అప్పుడు అది అనుకుందంట, ఇప్పుడు నేను సేమ్ పావురాలలోనే ఉన్నాను కదా తెల్లగా, వాటిలో వెళ్ళి కలిసిపోదాము అని చెప్పేసి అది ఒక ఆలోచన చేసి పావురాల్లోకి వెళ్ళిందంట. పావురాల్లోకి వెళ్తే ఇక అవి గుర్తుపట్టావా అండి? గుర్తుపట్టేసి అసలు నువ్వెవరు, ఇది నువ్వు మాలాగే లేవు కదా, నువ్వు పావురాను కాదు, నువ్వు ఏదో వేరే పక్షి అని అందట. పావురాలు అన్నాయట. నేను వేరే పక్షినేం కాదు, నేను పావురానే అన్నదట. అంటే ఇక్కడ ఒక వేషధారికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నానండి. లేదు నేను పావురానే అని చెప్పిందంట. అది
చెప్పగానే తను సరే నేను వేరే దేశము మరి నువ్వు పావురం అయితే ఏంటి ఇలా ఉన్నావు, కొంచెం ఏదో ఒక తేడాగా ఉన్నావే అని చెప్పేసి పావురాలు గ్రహించాయంట. కానీ గ్రహించినప్పటికీ కూడా లేదు లేదు నేను వేరే దేశము పావురాన్ని, సో నేను ఇలాగే ఉంటానని చెప్పేసి ఈ కాకి అందట. కాకి అన్న తర్వాత సరేనేమోలే నిజమేనేమోలే అని చెప్పేసి ఆ పావురాలు అనుకున్నాయండి. పావురాలు అనుకున్న తర్వాత అవి ఆ కాకి ఒకసారి ఇప్పుడు పావురాలు ఏవి తింటాయండి, గింజలు అలాంటివి తింటాయి. ఈ కాకి తింటుందంటే మాంసము చెత్త చెదరం అన్ని తింటుందంట. ఇప్పుడు మా జాతికి చెందింది అయితే ఇది చెత్త చెదరం ఎందుకు తింటుంది అనే డౌట్ వచ్చిందంట వీటికి, పావురాలకి డౌట్. ఇదేంటి నువ్వు పావురాలు ఏంటి మాంసము ఇలాంటివి ఎందుకు తింటావు, నువ్వు చెత్త చెదరం అని తింటున్నావేంటి అంటే మా దేశంలో చాలా కరువు వచ్చేసి చాలా తినడానికి లేక ఏది పడితే అది తినేవాళ్ళం అని చెప్పేసి కాకి అందట. అంటే అక్కడ అబద్ధాన్ని ఆడుతుంది అది. లేదు మా ఒక్క దేశంలో తినడానికి లేక సరిగ్గా లేక ఏదంటే అది తినేసేవాళ్ళము, అలవాటు ఇక మీట నేను మానుకుంటానులే అని చెప్పేసి అందట ఆ కాకి. అలవాటు మానుకుంటాను, ఇక నేను అట్లా తినను, మీలాగే నేను ఉంటాను అని తినడానికి ట్రై చేశాను, అలవాటు మానుకునేసాను అని చెప్పిందంట. సరేలే అని చెప్పేసి ఇంకొకసారి ఈ పావురాలు మూలుగుతాయి కదండి, పావురాలు అరవవు గట్టిగా మూలుగుతాయి. కాకి అరిచిందట గట్టిగా, అరే ఇదేంటి ఇది మా అలాగే మూలుగకుండా అరుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చిందండి పావురాలకి. ఇదేంటి నువ్వు ఇలా అరుస్తున్నావు, మేము ఇలా అరవం కదా, ఇంత గట్టిగా నువ్వు అరుస్తే మా చెవులే పోతున్నాయి అన్నట్టుగా పావురం అందిందట. లేదు మా ఒక దేశంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు మాకు నేను మా తోటి ఒక స్నేహితులకు కానీ ఏం కానీ ఎంకరేజ్ చేసేదాన్ని, గట్టిగా ఎంకరేజ్ చేసేదాన్ని, అందుకే నా వాయిస్ ఇలా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఆపోద్దని చెప్పిందట ఒక కాకి. అరే నిజమేనేమోలే అని చెప్పేసి మళ్ళా పప్పులో కాలేసాయి ఏంటి పావురాలు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మరొకసారి అలా సరేలే నిజమేనేమోలే అక్కడ నిజంగానే యుద్ధాలు జరిగేమో ఆ దేశంలో అని చెప్పేసి పావురాలు మళ్ళీ వదిలేసాయి, సరేలే పోనీలే అని చెప్పేసి. ఒకనొక రోజున వర్షం పడిందట. ఒక రానులోనే ఉన్నాయి, బాగా కలిసిపోయేట్టుగా ఉంది అది. కానీ ఒకనొక రోజున వర్షం పడగానే తన నిజ స్వరూపం బయటపడిపోయింది. అప్పుడు తరిమేసాయి తన్ని. సో ఇలాగా మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు మన హృదయంలో ఎలాంటిది ఉందో ఏముందో అనేది మన దేవునికి మనకు తెలుసు. మనం ఇప్పుడు ఈరోజు మనం వింటున్నాము గ్రహిస్తున్నాము అని మన హృదయానికి దేవునికి మనం చెప్పుకున్న వారమైతే మనలో వేషధారణ అనేది ఉండదు. సో ఎలా అయితే ఆ కాకి వేషధారణ ఏదో ఒక రోజు ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏదో ఒక రోజు ఎలా అయితే బయటపడిందో మనం కూడా గ్రహిస్తున్నాము, నేను దాని ప్రకారం దేవుని వాక్యం ఏదైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారం నేను నడుస్తున్నాను అనేది మనలో ఉన్నట్లయితే, లేదా వేషధారణగా మనకు ఉన్నట్లయితే ఏదో ఒక రోజు బయటపడుతుంది. మనం చనిపోయినప్పటికీ కూడా అది వదిలిపెట్టదు మనల్ని వేషధారణ. అప్పుడు కూడా తీర్పులోనికి మన వేషధారణ మనకు అర్థమైపోతుంది. అంటే ఏదో ఒక రోజు బయటపడక తప్పదు అనేది ఈ యొక్క కాకి పావురాల ద్వారా మనం నేర్చుకోవచ్చండి. అది ఎలా అయితే వర్షం పడగానే నిజ స్వరూపం బయటపడిపోయింది, అప్పుడు తరిమేసాయి. ఈరోజు కూడా దేవుని వాక్యం వింటున్నాం, మనం గ్రహిస్తున్నామా లేదా, ఆసక్తి మనలో ఎంత ఉంది దేవుని వాక్యం పట్ల. భక్తులు ఇలా గ్రహించారు కదా, ఆనాటి క్రైస్తవులు అలా గ్రహించారు కదా, నేటి క్రైస్తవులు మనం ఎలా గ్రహిస్తున్నాం, ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నాం. కాకిలా ఉన్నామా, పావురంలా నిజంగా ఉన్నామా? అందుకే అంటాడు కదా, పాముల వలె వివేకము కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి. నిష్కపటం ఉండదంట పావురంలో. సో అలాంటి పావురాలుగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసి నా యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకుని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, పావురం వలె నిష్కపటులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రభువా. పాము వలె వివేకము కలిగి తండ్రి, ఈ వివేకము నిష్కపటము తండ్రి మాకు ఎంతో అవసరము కనుక ప్రభువా తండ్రి, మీ వాక్యాన్ని పరిశోధించే విధానంలో కూడా మాకు అంత అవసరం కనుక ప్రభువా తండ్రి, గ్రహింపును మాకు నేర్పించండి తండ్రి. ఏది వినిస్తున్నామో తండ్రి, ఏది మా లోనికి తీసుకోవాలి, ఏది బయటకు వదిలేయాలి అనేది తండ్రి గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, మాలో ఉన్న నిజ స్వరూపం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కనుక ప్రభువా మేము తండ్రి ఈ రోజునే తండ్రి మేము సరి చేసుకుంటాం, మాకు సహాయం చేయమని
ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. మీ వాక్యాన్ని ప్రభు ఎంతో గొప్పగా తండ్రి ఈరోజు మాకు నేర్పించారు. అందరి మట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, గ్రహింపు అనేది మాకు ఉన్నట్లయితే ప్రభువా ఈ జీవితాన్ని తండ్రి మీ పాదాల యొద్ద సమర్పించుకొని మీ కొరకు తండ్రి ఒక హతసాక్షులకు బ్రతుకుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతో గొప్ప భక్తులు ప్రభువా ఇచ్రా గారు తండ్రి పరిశోధించారట. ఆయన మీ యొక్క కట్టడలను తండ్రి, విధులను తండ్రి నడుచుకున్నటకు ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నాడు. నేటి కాలంలో నేటి క్రైస్తవులుగా ఉన్న మేము ప్రభువా దృఢ నిశ్చయం మాకుందా లేదో అనేది గ్రహించుకొని ఈ రోజునే తండ్రి ఆ నిశ్చయాన్ని తండ్రి మేము తీసుకున్నట్లుగా ఆ తీర్పును అతి యొక్క తీర్మానాన్ని మేము తీసుకొని సంఘంలో నుండి కదులుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరింత ఎక్కువ తండ్రి తర్వాత మాట్లాడబోయే మా సహోదరుని కూడా మీరు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి తండ్రి ప్రభువా మరింత ఎక్కువగా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రభువా మీ యొక్క మా యొక్క తండ్రి మా యొక్క ప్రార్థనలు కానీ తండ్రి మా యొక్క జీవిత కాలము ప్రభువా జీవిత అవధి మీకు తెలుసు కనుక ప్రభువా మేము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేదో మాకు తెలియదు కనుక ప్రభువా ఉన్నంత కాలము మీకు సాక్షి బిడ్డలుగా తండ్రి బ్రతుకుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు తండ్రి వారు విన్నారు ప్రభువా ఎలాంటి ఆసక్తితో విన్నారో లేదో అనేది తండ్రి అది మీకు మాత్రమే తెలియాలి కనుక ప్రభువా ఈ ఆసక్తి తండ్రి ప్రభు భక్తులకున్న ఆసక్తి ప్రభువా నాటి క్రైస్తవులకున్న ఆసక్తి ప్రభువా ఈరోజు మాకు కూడా తండ్రి ప్రభువా ఉండునట్లుగా తండ్రి మరింత గొప్పగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని తండ్రి వేషధరణ మాలను తీసివేసి ప్రభువా తండ్రి ప్రభు వేషాలను క్షమిస్తారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా ఆ ఒక పాపంలోనికి మరలా మేము మళ్లించకుండా తండ్రి ప్రభువా విడిచిపెట్టిన దాన్ని కక్కి వేసిన దాన్ని మరలా దాన్ని తినేవారుగా ఉండకుండా ప్రభువా మీ ఇష్టానుసారంగా జీవించటకు తండ్రి మీ చిత్త ప్రకారంగా జీవించటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభు ఇంతవరకు విన్న వాక్యాన్ని ప్రభువా తండ్రి సాతాను అయిన దొంగ అయిన దానికి చేతికి అప్పగించుకోకుండా తండ్రి మా హృదయాన్ని జాగ్రత్తగా మా హృదయమందు ప్రభు మీ వాక్యాన్ని కాపాడుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ కుటుంబాలన్నింటినీ తండ్రి మీ వాక్యంతో కట్టుటకు తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల వద్ద సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన మనం సమర్పించుకుంటాము కన్నా తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది అండి. మంచి సందేహాన్ని చక్కగా వివరించినందుకు సంఘం తరఫున గీతకి ఉన్న కృతజ్ఞతలు. అదేవిధంగా మనం ఒక పాట పాడుకుందాము.
పయనములో నిందలు మోయలేక కృంగిన సమయములో సంపూర్ణముగా నాకు పరిశుద్ధత ఇచ్చావు. సమాధానకర్తవు నీవై నన్ను ఆదరించావు. సంపూర్ణముగా నాకు పరిశుద్ధత ఇచ్చావు. సమాధానకర్తవు నీవై నన్ను ఆదరించావు. వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే ఎన్నెన్నో మేలులతో నన్ను దీవించావు. నా జీవిత కాలమంతా తిరిగి ఉన్నావు. ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో అలసడి అలలెన్నో చెలరేగెను నా మదిలో. ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో అలసడి అలలెన్నో చెలరేగెను నా మదిలో. కలవరమును కలిగించి కరుణను కురిపించావు. నా భయమును గద్దించి నీ శాంతితో నింపావు. కలవరమును కలిగించి కరుణను కురిపించావు. నా భయమును గద్దించి నీ శాంతితో నింపావు. వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే ఎన్నెన్నో మేలులతో నన్ను దీవించావు. నా జీవిత కాలమంతా తిరిగి ఉన్నావు. కలిగేటి శోధనలు కనపడని మార్గములు నీ వాక్యమే దీపముగా సాగెను నా పాదములు. కలిగేటి శోధనలు కనపడని మార్గములు నీ వాక్యమే దీపముగా సాగెను నా పాదములు. అపవాదిని నా చేత ఓడింప చేశావు. వాగ్దాన పూర్ణుడిగా జయ జీవితమిచ్చావు. అపవాదిని నా చేత ఓడింప చేశావు. వాగ్దాన పూర్ణుడిగా జయ జీవితమిచ్చావు. వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయ్యా. నీకే ఎన్నెన్నో మేలులతో నన్ను దీవించావు. నా జీవిత కాలమంతా ఎరిగి ఉన్నావు. ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. ఎన్ని రీతులుగా కీర్తించగలను. వందనాలు
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, మరొక సందేశాన్ని మనం విందాము. మరొకసారి ఆసక్తి కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినాలని అనేకాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. చర్య వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు జపిస్తున్నాను. ఆసక్తి కలిగి దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి ఆసక్తి ఉంది కాబట్టి మనం ఈరోజు వచ్చాం. ఉంది కదా, ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంది కాబట్టి ఆయన మాటలు వినడానికి వచ్చాం. వింటూ ఆయన మాటలు ఏది వింటామో మన హృదయంలో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలండి? హృదయంలో పెట్టుకోవాలి. అంత ఖాళీ లేదండి అనేవారు చాలామంది అంటారు. హృదయంలో అంత ఖాళీ లేదు, ఎక్కువగా వేరే ఏదో నింపేస్తాం. మనిషి స్వభావం ఎలాంటిదంటే పనికిరాని వాటిని ఎంత కావాల్సిందో అంత నింపుకుంటాం. పనికొచ్చేవి మాత్రం హృదయంలో పెట్టుకోరు. ఇవన్నీ ఎరిగిన దేవుడు శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆ వచనం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయమును శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఇది యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్పినటువంటి మాట. సేమ్ అదే మనం ఈరోజు కూడా చూస్తున్నాం. కాబట్టి వినే వాక్యము, ధ్యానించే వాక్యము మన హృదయంలో ఉండాలి. పావురముల వలె నిష్కపటులుగా మనల్ని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా అవడానికి సిద్ధపడతాం. ఇక్కడ మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన, మహోన్నతమైన, సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఎంతగానో కరుణించి, మరొక దినాన్ని మాకిచ్చి, మరొక దినములో సజీవులుగా మమ్మల్ని ప్రవేశపెట్టి, తండ్రి, నీ మాటలు వినబడే స్థలానికి, నీ వాక్యమును ధ్యానించే స్థలానికి మమ్మల్ని రీతిగా కూడుకొని విని ధ్యానించడానికి విరిచిన ఈ అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ మాటలు ధ్యానించబోచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ మాటలు ధ్యానించుకోవడానికి తండ్రి మా ఆలోచన తండ్రి కట్టిపెట్టి నీ ఆలోచన, నీ చిత్తము నెరవేర్చే విధముగా నీ మాటలు ధ్యానించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. నీ చిత్తానుసారముగా ధ్యానించుకొని నీ మాట ప్రకారముగా మన బ్రతుకులు దిద్దుకొని నీకు లోబడి తండ్రి ప్రతి విషయములో నిన్ను సంతోషపెట్టులుగా మమ్మల్ని అందరినీ మార్చమని
ఆ ద్వారా తండ్రి నేను సిద్ధపడ్డాను. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీరే మాట్లాడమని, నన్ను ఆడుకోమని, నన్ను నేను సజీవ యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకొనుచున్నాను. తండ్రి, నీ మహిమ కొరకై వాడుకోమని అడుగుచున్నాను. తండ్రి, ఇది నీ సంఘము, శిరస్సై ఉన్నది మీరే. నీకు లోపడేవారుగా తండ్రి, అవయవములుగా మమ్మల్ని ఆడుకోమని యేసయ్యా నీ పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్మచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం నుండి మనం వాక్యము నేర్చుకుందాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఇంకొకసారి చదవండి. ఆయన లోకములో ఉండెను. ఇప్పుడు కూడా లోకములో ఆయన ఉన్నాడు. ఆయన్ని చాలామంది తెలుసుకోవట్లేదు. లేని వాటి వైపు చూస్తున్నారు. తమల్ని ఆదరించలేని వాటి వైపు చూస్తున్నారు. ఇది నన్ను ఆదరిస్తుంది, దీనిలో ఏదో ఉంది అని చూస్తున్నారు. ఆ రోజుల్లో చూడండి ఏం చెప్తున్నాడో. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఆ లోకాన్ని కలిగించిన వాడిని మర్చిపోయారు. చాలా మంది చేస్తున్న పని ఇదే. లోకంలో ఆయన ఉన్నాడు, ఈ లోకాన్ని ఆయనే కలిగించాడు. ఎవరి లోకాన్ని చేశారన్నా చాలా డిగ్రీలు చేసిన వారు కూడా ఈ చిన్నపాటి ఆలోచన ఎరగక ఏదేదో ఆలోచిస్తూ ఏదో ఎవరో చేస్తున్నారని దానికి అడ్డపడుతూ దాన్ని సాగిలో పడుతూ అదే దేవుడని, అదే మమ్మల్ని కాపాడుతుందని, దాని ద్వారా మాకు ఏదో వచ్చేస్తుందని అడ్డుపడుతున్నారు. దానికి దేవుడికి ఇచ్చే స్థానాన్ని ఇస్తూ మహిమపరుస్తున్నారు. రైటేనా? చాలా నడుస్తుంది కదా ఈ రోజుల్లో. అదే కదా నడుస్తుంది. లోకం ఆయన్ని ఎరగలేదు. లోకంలో ఆయన ఉన్నాడు, లోకం ఆయన్ని ఎరగలేదు. ఈ లోకం సృష్టికి ఎవరు కారణము? ఆయనే. ఆయన మర్చిపోయారు. ప్రజలు ఆయన మర్చిపోయారు. ఈ లోకాన్ని సృష్టించింది మేము చేసినటువంటివి, ఇవి లోకాన్ని సృష్టించినవి. అవి కూడా నేను ఒకసారి అనుకుంటే వాళ్ళకి మైండ్ పనిచేస్తుందో లేదనుకుంటా. నిజంగా చాలామంది పని చేయట్లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. దాన్ని బ్లాక్ చేసి పెట్టేశాడు సైతాన్. ఇప్పుడు దేవునికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలండి? ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనకున్న శక్తి ఎలాంటిది? సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన ఎలాంటి శక్తి కలిగిన వాడు? సర్వశక్తి కలిగిన వాడు ఆయన. అలాంటి మహిమను దేనికో వచ్చేసి లోపడుతూ అడ్డుపడుతూ వాటికి నమస్కారం చేస్తూ అవన్నీ మనల్ని కాపాడతాయి, రక్షిస్తాయని వాళ్ళకేమంటే ఏదో అనుకున్నామండి, అది అయిందండి, ఈయనే దేవుడు. ఇక్కడికి వెళ్ళాము, ఏదో అనుకున్నాము, అది జరిగింది కాబట్టి ఇది దేవుడు. చాలా ప్రజలు ఇలాగే ఉన్నారు. కానీ చూడండి,
దేవుని నమ్మిన మనము దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయో మనం ఆలోచిస్తూ జీవించాలని మనం చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో చూడండి, పౌలు గారు ఎఫెసీ పత్రికలో దేవుని నమ్మిన బిడ్డలకు, దేవుని ఆరాధించడానికి వస్తున్న సంఘముగా కూడుకుంటున్నటువంటి సంఘానికి ఎఫెసీ పత్రికలో కొన్ని మాటలు రాయించాడు. అవి చాలా అవసరం, మనకందరికీ చాలా అవసరం. దేవుని నమ్ముకున్న మనకు, దేవుని ఆరాధించడానికి వస్తున్న మనకు, దేవుని మార్గంలో నడవాలని వస్తున్న మనకు చాలా అవసరం. 5వ అధ్యాయం 15వ వచనం నుండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. లోకము అజ్ఞానంలో ఉంది కాబట్టి లోకాన్ని సృష్టించిన వాడిని ఎరుగులేక ఉంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చూసాం. అజ్ఞానములో ఉన్నవాడు జ్ఞానం తెలుసుకుంటాడా? తెలుసుకోడు, అర్థం కాడు. ఈ సృష్టి అంతా చేసిన దేవుడు నేను చేసిన దీనిలో ఉంటాడా అని ఎరగని వాడు ఎవరు? అజ్ఞానంలో ఉన్నవాడు. సరే, మేము జ్ఞానమవుతున్నాము, జ్ఞానం తెలుసుకున్నాము, దేవుని ఎరిగాము, నిజమైన దేవుని తెలుసుకున్నాము, వస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మనం ఎలా ఉండాలని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు తెలుసా? ఎలా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు చూడండి. దినములు చెడ్డవి గనుక. చెడ్డవేనా దినాలు? మంచివా ఈ రోజుల్లో? మంచివా? మంచి రోజులు కావు ఈ రోజుల్లో. చాలా దినాలు ఏం బాగానే ఉన్నాయి కానీ మంచివారు లేరు. ఏమండి, మంచివారు ఉన్నారా? లేరు. మంచివారు కొరవైపోతున్నారు. మనల్ని మంచివారుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, పోనీ మనమేమైనా మంచోళ్ళ? మనమేమైనా మంచోళ్ళండి? మనలో కూడా మంచి క్వాలిటీస్ ఉండేవి కావు. ఇప్పుడు లేదని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవునిలోకి వచ్చాం కాబట్టి మనం మంచి క్వాలిటీస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటూ వెళ్తున్నాం, పెంచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని తిప్పుతున్నాడు, చదివేస్తున్నాడు, మంచి క్వాలిటీస్ ఇస్తున్నాడు. ఇది మంచిదని చెప్తున్నాడు, ఇది చెడ్డదని చెప్తున్నాడు, ఇది చేయాలని చెప్తున్నాడు, ఇది చేయకూడదని చెప్తున్నాడు. వింటున్న మనము పాటిస్తున్నాం, పాటిస్తూ ఉండాలి. వాడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు. దినములు చెడ్డవే. దినాల్లో ఉన్నటువంటి ప్రజలంతా చెడుగా మారిపోయినారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సమయమును పోనీయక, వృధా చేయకండి. సమయం ఏం చేయకండి, వృధా చేయకండి. ఏదో ఒక సమయం మనకు దొరికినప్పుడు ఏదో ఒక టైం పాస్ మాట్లాడుతూ ఉంటారు చాలామంది, వేస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. వస్తే ఇక్కడ ఏం చెప్తాం మనము? ఏమేమి వింటాము? వాక్యం వింటాం. వాక్యం వింటూ కీర్తనలు మొదటి గ్రంథంలోనికి వెళ్తూ ఏం రాయబడింది? మొదటి గ్రంథంలో ఏం రాయబడింది? చదువుకొని చేరక యెహోవా ధర్మశాస్త్రం అందు ధన్యుడు, ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ అదే మాట వింటాము, చదువుకుంటాము. మనకు సమయం ఉన్నప్పుడు వృధా చేస్తాం. వృధా చేసేవారుగా ఉంటారు. ఎందుకంటే పిల్లరా, మనం ఎప్పుడు అలా వృధా చేస్తామో అప్పుడు మనం చోటిస్తాం. ఎవరికి? అపవాదికి చోటిస్తాం. ఆ వృధా చేపించేది ఎవరు? అపవాదే. దేవుడు మనల్ని రక్షించాలి, కాపాడాలి, మనల్ని మంచివారుగా తిద్దాలి, యథార్థవంతులుగా చేయాలి అని దేవుడు ప్రయత్నిస్తుంటే సాతానుతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? ఏమైనా చేసి వీరిని నాశనం చేయాలి, వీరిని చెడ్డవారినిగా చేయాలి, వీరిని
మార్చేయాలి వీళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నారు. వీళ్ళు అస్సలు ఆ మార్గంలో వెళ్ళడం నిజంగా అస్సలు ఎవరికి ఇష్టం లేదో తెలుసా? ఈ మార్గంలో మనకు వెళ్ళడము ఎవరికి ఇష్టం లేదు కదా తెలుసా? సాతానుకి అస్సలు ఇష్టం లేదు. సాతాను నిజంగా అస్సలు ఇష్టం లేదు. మీరు మంచి మార్గంలో మంచి వారుగా ఉండడము అస్సలు మనకి ఇష్టమే లేదు. ఎందుకు ఇష్టం లేదు? వాడు మంచివాడు కాడు కాబట్టి. వాడు మంచివాడు కాడు కాబట్టి. మంచివాడైన దేవుడు మనకందుకే జ్ఞానం కలిగి జీవించాలి ఈ లోకంలో అంటాడు. జ్ఞానం ఉండాలి, మీకు నా జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే నీ జ్ఞానం ఎలా ప్రభావం తెలుస్తుందంటే ఆయన యందు భయభక్తులు మనలో ఉంటే ఆయన జ్ఞానం మనలో ఉన్నట్టు. ఆయన యందు ఆయన భయపడుతున్నామంటే, పాపాన్ని అసహించుకుంటున్నామంటే ఆయన జ్ఞానం మనలో ఉంది. ఎవరైతే పాపము చూసి అసహించుకుంటారో, ఎవరైతే దీన్ని చేయకూడదని డిసైడ్ అయి ఉంటారో వాళ్ళలో దేవుని జ్ఞానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పడిపోరు, నిలబడతారు. అందుకే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చెప్తాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరిత. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏమై ఉండాలంట? ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉంటే పడిపోతారా? బలవంతుడు పడిపోతాడండి? బలవంతురాలు పడిపోతుందా? పడిపోదు. అందుకే పౌలు గారు సంఘానికి చెప్తూ ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు మొదట బలవంతులై ఉండుడి. అలాగే చూడండి 11వ వచనము, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. శక్తివంతులై ఉండుడి, సర్వాంగ కవచములను ధరించుకొని ఉండుడి. ఇక్కడ 5వ అధ్యాయము 15వ వచనంలో ఏం రాయబడిందండి? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడు. ఈ సద్వినియోగము చేసుకొనినప్పుడు ఏమొస్తుందండి? మనకు సర్వాంగ కవచము మనము ధరించుకుంటాము. సద్వినియోగము ఎప్పుడైతే మనము కూర్చొని వాక్య ధ్యానములో ఉంటామో అప్పుడు మనకు సర్వాంగ ఆయుధములు ధరించుకొని వారముగా మనం ఉంటాం, సిద్ధపడతాం. అలాగే చదవండి ముందుకు. కాగా 5వ అధ్యాయం 15వ వచనం కంటిన్యూ చేసుకుందాం. అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు ఏం చేస్తారండి? అజ్ఞానులు ఏం చేస్తారు? సమయమును వృధా చేస్తారు. సర్వసామాన్యముగా అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని వృధా చేస్తారు. వాళ్ళు ఎలా నడుస్తారో వాళ్ళకే తెలియదు, ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. ఇక్కడ టిప్ టాప్గా రెడీ అవుతారు, అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? పొద్దుబళ్ళు యాటి ఏం కడతావో యాడో ఏమో కలుసుకొని ఏం చేస్తూ ఉంటారు, టైం పాస్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అంతే, ఇంకేం ఉండదు. ఇంట్లో ఏం చెప్పిపోతారు? ఏమో పనుంది నేను వెళ్ళాలి అంటాడు. వాడు ఎవరు? అజ్ఞాని. అజ్ఞానులు చేసేది అదే పనే. చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అలాగేమన్నా ప్రవర్తిస్తున్నారేమో మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు ఒక చిత్తం ఎట్టిదో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి. మద్యముతో మత్తులై ఉండుకుడి. చాలా మంది సంఘాలకు వెళ్తూ ఉంటాము అంటారు, ఏం చేస్తూ ఉంటారు? చూసారా? అలాంటి వారిని చూసారా? ఏం చేస్తున్నావు అంటే ప్రార్థనకి వెళ్ళాము కానీ వచ్చేం చేస్తారు? అలా మీరు ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అంటాడు.
అలాంటి స్థితికి ఏ ఒక్కరు కూడా జారిపోకూడదండి. అలాగే ముందుకు చదవండి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ కీర్తించుచు. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒక్కరే ఉన్నప్పుడు నేను ఏదో ఒక పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాను అన్నవారు ఉన్నారా? వెరీ గుడ్. ఒక్కడే ఉన్నాను, అప్పుడు కూడా నేను పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటానండి. నేను ఒక్కరే ఉన్నప్పుడు ఆరాధిస్తారా? ఆరాధించడం, పాట పాడుకుంటూ ఆరాధించు. వెరీ గుడ్. దేవుని ప్రేమించుచు ఆయన చెప్పిన మాటలు వినడం. ఇప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయనతో గడపాలని ఎంతమంది అనుకుంటారు? ప్రతిరోజు నేను గడపాలనుకుంటున్నారు. ప్రతిరోజు ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఒంటరిగా ఎక్కడైనా కూర్చొని ఆయనతో గడుపుతున్నారా? ఇంట్లోనే ఒంటరిగా ఉన్నప్పుడు గడుపుతున్నారా? వెరీ గుడ్. అలా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడండి. అలా ఉండడమే ఆయనకి ఇష్టం. మనం నాశనమయ్యడం సాతానికి ఇష్టమైతే మనం బాగుపడడం దేవునికి ఇష్టం. ఏది మంచిదండి? మనం బాగుపడడమే మంచిది. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది? చూడండి, కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుడు మనల్ని ఇంతగా బుద్ధి చెప్తూ తిద్దుతున్నాడంటే ఆయన మనకి ఏదో గొప్ప సహాయం చేసి ఉండాల్సిందే కదా, చేసి ఉంటాడు కదా. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధం అంటే చీకటి సంబంధం, చీకటి విషయాలు, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఏం చేశాడంట మనకు మేలు? ఎంత గొప్ప మేలో చూడండి, ఎంత గొప్ప మేలో. చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని తెచ్చాను. సంఘములో మనం కూర్చున్నామంటే, దేవుని మాట వింటున్నామంటే, ఆసక్తి కలిగి వింటున్నామంటే మనం చాలా బాగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదట నేను నమ్ముకున్న మునుపు, దేవునిలోకి రాక మునుపు నేను ఏ సంబంధిని? చీకటి సంబంధిని, అంధకారమైనటువంటి సంబంధిని, వాణి అధీనములో ఉన్నవాణ్ణి నేను. మీరు కానీ నేను కానీ. అక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడండి ప్రభు? వెలుగులోనికి తెచ్చాడు. వెలుగులోనికి, వెలుగు సంబంధమైన ఆయన రాజ్యంలోనికి తెచ్చాడు. చదవండి, తాను ప్రేమించిన, 2వ లైన్, 13వ వచనం 2వ లైన్, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యంలో మనల్కి అవకాశం ఇచ్చాడు. ఆయన రాజ్యం ఎంత గొప్ప రాజ్యం అయి ఉంటుందండి. గొప్ప రాజ్యం అయి ఉండదా? అయి ఉంటుందా లేదా? అయి ఉంటుందండి. సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా అండి? వెళ్ళగలరా? వెళ్ళి రాగలరా? ఎంత ఆయన శక్తిని గమనిస్తే, సూర్యునికి ఆజ్ఞాపించేశాడంటే ఆ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అంతే. చంద్రునికి ఆజ్ఞాపించాడంటే అది అలా తిరుగుతుంది. భూమికి ఆజ్ఞాపించాడంటే దాన్ని సృష్టించి, దాని కట్టడాలు నియమించి, ఎలా అవి కర్తవ్యం చేయాలో ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఎంత బలవంతుడండి. ఆయన బలమైనటువంటి రాజ్యము కింద ఆయన పరిపాలనలో ప్రజలుగా ఉండడం అంటే ఎంత
ఆశీర్వాదం అండి. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత మంచి అవకాశము. దీన్ని పోగొట్టుకోకూడదని పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి, చదవండి అలాగే. ఆ కుమారుని మనకు విమోచనము అనగా, విమోచనం అంటే పాప క్షమాపణ. విమోచనం అంటే ఏంటండి? పాప క్షమాపణ. పాప క్షమాపణ. విమోచనం అంటే పాప క్షమాపణ. అందుకే 32వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, అదొక్కసారి చదువుకొని మనం కొద్దాం. కీర్తనకారుడు 32వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏం చెప్తాడు దావీదు గారు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో ఉన్నటువంటి కపటము తీసేయడానికి ఆయన రాజ్యములో మనల్ని చేర్చారు. మనము ధన్యులము. అలాంటి ధన్యత మనకిచ్చాడండి దేవుడు. అలాంటి ఆధిక్యత మనకిచ్చాడు. అలాంటి ఆధిక్యత ఇస్తూ ప్రతిరోజు మనల్ని హెచ్చరిస్తూ, ప్రతిరోజు ఆయన వాక్యమును స్వరం మనకు వినిపింపజేస్తూ మనల్ని తిద్దుతున్నాడు, నడిపిస్తున్నాడు, వివేకులుగా మారుస్తున్నాడు. ఆయన మాట వినేవారుగా ఉండాలి, విని దానిని గ్రహించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనము కేవలం వినేవారుగా ఉంటే సరిపోద్దా? విని దానిని గ్రహించేవాడుగా మనం ఉండాలి, గ్రహించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే అంధకార సంబంధంలో నుండి ఎక్కడ తెచ్చాడు ఆయన? ఆయనను తన రాజ్యములో చేర్చాడు, మనల్ని తన రాజ్య నివాసులుగా చేర్చాడు. ఎంత ఆధిక్యత! పాపము నుండి విమోచన అంటే ఎంత గ్రేట్ కదా, గ్రేట్ కదండి. పాపము నుండి మనం చేసిన తప్పులన్నీ ఎవరికైనా పక్క వాళ్ళకి తెలిస్తే పొజ్జాలని చెప్తాం మనం. ఎవరైనా సీక్రెట్ కానీ ఎవరైనా ఇలాంటి తప్పు చేశారని తెలిస్తే మనం భద్రంగా దాచుకుంటామండి. కొన్ని క్షమిస్తామా? పొజ్జానం చెప్పింటాం, ఆమె ఇలాంటిదంట, ఆమె అలాంటిదంట, వాడు ఇలాంటి వాడంట, వాడు అలాంటి వాడు. ఎవరికైనా చెప్తాడా దేవుడు మన సీక్రెట్లో? ఎన్ని ఉంటాయి సీక్రెట్లు మనం చెప్తాడు ఆయన? చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన తిద్దుతాడు. ఆయన ఏం చేస్తాడు? తిద్దుతాడు. ఇది తప్పు, ఇది చేయకూడదు నువ్వు, ఎందుకంటే నువ్వు విమోచించబడిన వాడవు. ఇప్పుడు దర్శన్ గురించి తెలుసా మీకు? చదువుతూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కదా టీవీలో. ఎవరినో మర్డర్ చేసి జైల్లోకి వెళ్ళాడు. ఆయనకు తెలుసండి విమోచన వాల్యూ. మనకు అర్థం కాదు. ఎందుకంటే మన స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. స్వేచ్ఛగా ఉన్నాం, మనం స్వేచ్ఛగా తింటున్నాము, స్వేచ్ఛగా ఏం కావాలంటే అది తెచ్చుకొని తింటున్నాము, పడుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం. మన స్వేచ్ఛ గురించి, విడుదల గురించి మనకు అంతగా అర్థం కాదు. ఆయనకు తెలుసు ఎప్పుడు బయటకు వస్తాను రా బాబు, ఇలాంటి పనులు ఇంక చేయకూడదు నేను అనుకోడా? ఎందుకు అనుకుంటాడు? అక్కడ కటకటాల్లో ఉన్నాడు కాబట్టి విడుదల వాల్యూ తెలుసు. బయటికి నేను వస్తే చాలని కాసుంటాడు, నన్ను విమోచిస్తే చాలని కాసుంటాడు. కాసుంటాడా? కానీ ఆలోచించండి, కాసుంటాడా లేదా? బయటకు వస్తే చాలు, ఇక నేను అలాంటి తప్పులు చేయను రా అనుకుంటారు కొంతమంది. మారని వాళ్ళు అయితే, మారని వారు తెలియదు కానీ మారే వాళ్ళు అలా అనుకుంటారు. ఇంకా చాలు రా బాబు, ఈ బాధ చాలు. ఎందుకు అలా? వాళ్ళు ఏది పెడితే అదే తినాలి, ఏది ఇస్తే అదే తాగాలి, ఎంత ఇస్తే అంతే తినాలి. నాకు అది కావాలి, ఇది కావాలి. కుదురుతుందా? దొరుకుతుందా? దొరకదు. అంధకార సంబంధంలో ఉంటే వాడు ఎలా పడితే అలా వాడుకుంటాడు. మనల్ని కాల్చాలనుకుంటే కాల్చేస్తాడు. నిత్యాగ్ని గుండాల్లోనికి ఈడ్చుకొని వెళ్ళి వాడు దుబ్బేస్తాడు. ఆ స్థితిలో ఉన్న మనల్ని ఆయన నడిపించాడు. ఆయన అందుకే ఎన్ని కట్టడాలు మనకు, ఇన్ని బుద్ధి మాటలు గ్రంథంలో,
ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలానే బ్రతకాలి, నీ బ్రతికి ఇలాగే ఉండాలి. ఎందుకు? విమోచించాడు కాబట్టి. విమోచించి అలాగే చదవండి, ముందుకు చదువుతూ మనం ధ్యానించుకుందాం. రాజ్య నివాసులుగా చేసెను, ఆ కుమారుని రక్తము ద్వారా మనకు విమోచనము. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. మరలా వచ్చి బయటకు వచ్చి నేను అదే పని చేస్తానంటే తిరిగి ఎక్కడ వెళ్తాడో? అంధకారంలోనికి. అలా ఉంటుంది పరిస్థితి. దేవుని నమ్మామండి, యథార్థంగా బ్రతుకుతున్నామండి, అలాగే బ్రతకండి. ఈ పరిశుద్ధత, విధేయత ఒక్కరోజుకే చాలు, చనిపోయేంత వరకు ఇది కంటిన్యూ అన్నమాట. దేవుని నిబంధన ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో చాలా బయట మనం చూసేది ఏంటి? భక్తి 15 రోజులు భక్తి, 1 నెల భక్తి చూస్తున్నాం కదా. ఒక 15 రోజులు భక్తి, ఏదో ఒక స్టార్ట్ అయింది ఆ నెల అంటే ఆ నెల మాత్రము నిష్ఠ. కరెక్టా? ఇలాంటి భక్తే కదా. ఏదో మాల ధరించారంటే ఆ మాల ఉన్నన్ని రోజులు నిష్ఠ, మరలా ఉండదు, అసలు అది ఉండదు, అది జ్ఞాపకం రాదు. కానీ మనకు అలాంటిది కాదు. మన నిబంధన, దేవునితో నిబంధన అలాంటిది కాదు. ఆయనతో పాటు మనం ప్రయాణిస్తున్నామంటే, ఆయనతో పాటు నడుస్తున్నామంటే, ఒక్కసారి మనం వచ్చి పాప విముక్తి పొందుకున్నామంటే, బాప్టిజం పొందామంటే, ఆయన రక్తంలో కడగబడ్డామంటే, మరలా మన జీవితము ఎక్కడ దాచబడిందండి? ఆయనలో దాచబడింది. ఆయనను ప్రతిబింబించేవారుగా మనం జీవించాల్సిందే. తప్పనిసరిగా ఆయనకు లోబడాల్సిందే. తప్పనిసరిగా ఆయన మాట వినాల్సిందే. విని గ్రహించి దాని ప్రకారం చేయాల్సిందే. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, తప్పదు. నీతిగా ఉండాలి, నీతిగా ఉండాల్సిందే. అక్కడ ఈ రక్షణ కవచం గురించి మనము ధ్యానించేదైతే రాబోయే రోజుల్లో ధ్యానిద్దాము. చూడండి ఒకసారి సర్వాంగ కవచముల గురించి రాస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. ఆ సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలో అని చెప్తున్నాడు. వాక్యం మీరు ఎందుకు లోపల పెట్టుకోవాలో, ఎందుకు ఆయన మాటలు వినాలో అని చెప్తున్నాడు. చూడండి, చదవండి. ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని. శరీరాలతో అయితే ప్రతిరోజు పోరాడేవారమే, గెలిచేవారమే, లేచేవారమే, ఏదో ఒకటి అయ్యేది కదా. కనబడే వారితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఏదో ఒకటి అయిపోతుంది, రారా చూసుకుందాం అనేసి ఏదో ఒకటి అయిపోతుంది, లేదా నువ్వు నేను ఏదో ఒకటి అయిపోతుంది. శరీరాలతో కాదు. చదవండి. అలాగే అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, వీరన్నిటితో పర్వాలేదు కానీ ఇక్కడ ఉంది చూడండి, వీళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయకొడి అన్నాడు. ఎందుకంటే ఇవి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆకాశ మండలం ముందున్న దురాత్మలు సమూహముతో పోరాడుచున్నాము. ఇవి ఉన్నాయి చూడండి. ఇవి ఎప్పుడు అటాక్ చేస్తాయండి? ఇవి గమనించారా? ఇవి ఎప్పుడాక అటాక్ చేస్తాయి మనిషిని? ఎప్పుడు చేస్తాయండి? సర్వసామాన్యంగా తెలీదా మీకు? అటాక్ గురి కాలేదు ఎవరును. ఆకాశం అందున్న దురాత్మల సమూహం ఎప్పుడు అటాక్ చేస్తాయండి? ఒంటరిగా ఉన్నప్పుడు నీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. అవి ఎక్కడో నువ్వు ఒంటిగా ఉన్నావు, ఆ దురాత్మలు చేసే పని ఏంటి తెలుసా? ఇది చెయ్యి, అది చెయ్యి. ఎందుకు అవి చేపిస్తాయి? దేవునికి నువ్వు అవధేయుడు కావాలి. దేవునికి లోపడకూడదు, దుష్టునికి లోపడాలి. దుష్టునికి లోపడితే మనకు సంతోషం, దేవునికి లోపడితే మనకి బాధ. అందుకే వాటితో పోరాడాలి గనుక. చూడండి, చదవండి 13వ వచనము. 13వ వచనము.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును. పోరాడాలండి, పోరాడాలి. క్రైస్తవ జీవితమే పోరాటం. క్రైస్తవ జీవితమే పోరాటం. ఎవరితో పోరాటం అండి? ఎవరితో పోరాటము? చదవండి. ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలనగా మీ నడుమునకు ఆ సర్వాంగ కవచం ఏదంటే, చూడండి, చదవండి 14వ వచనము. ఏలనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థవలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడి. ప్రతిరోజు చూడండి, చాలా నిజంగా వీటిలో పడిపోతూ ఉంటారండి. చాలా మంది వీటిలో పడిపోతూ ఉంటారు, నిజంగా పడిపోతూ ఉంటారు. చాలా మంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి సమాధానం ఉండదు. ఉంటుందండి? క్రైస్తవులన్న వారికి సమాధానం ఉంటుందా? వెంటనే ఏదైనా చిన్న తప్పు చూడగానే ప్రెజర్ అయిపోతారు, రైజ్ అయిపోతారు. అసలు సమాధానం ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొంతమందికి నీతి ఉంటుందండి. క్రైస్తవులకు నీతి ఉంటుందా? ఉండదు. కరువు అయిపోతూ ఉంటుంది. ఇవి మనకి ఆయుధాలు అంటాడు దేవుడు. క్రైస్తవులకి ఆయుధాలు. ఈ ఆయుధాలు లేకపోతే నిజంగా ఎవరూ సాతాన్ని ఎదిరించుకోలేరు, గెలవలేరు, నిలబడలేరు. నిజంగా ఇక్కడ రాయబడినటువంటి కొన్ని ఆయుధాలు నేను చెప్తాను. ఆయుధాలు మనలో లేనప్పుడు, మనలో లేకపోతే నిజంగా మనం దుష్టుని గెలవలేము, ఓడిపోతాం. గెలవాలని దేవుడు మన పట్ల అపేక్ష పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే, మనం ఈ ఆయుధాలు లేని వల్ల సోలిపోతూ ఉంటాం, నెగ్గలేకపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. చూడండి, ఆయుధాలు ఎటువంటి 14వ వచనం నుండి. ఏలనగా ఎటువంటి ఆయుధాలు నడుమునకు సత్యము అను తట్టి కట్టుకోవాలి. మొదట క్రైస్తవురాలు అంటే నీలో మొదట ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యమే ఉండాలి. అది నీ నడుముకు. బెల్ట్ ఎందుకు కట్టుకుంటామండి? బెల్ట్ ఎందుకు కట్టుకుంటాం? మన నడుముకి గ్రిప్. లేకపోతే ఏమవుతుందండి? సత్యము క్రైస్తవుల్లో లేకపోతే ఇలా ఉంటుంది. అనడానికి సత్యాన్ని కట్టుకోవాలంట, బింకంగా కట్టుకోవాలంట. మీరు ఒకటి గమనించండి, నడంలో బింకం లేకపోతే పారడం కూడా కష్టమవుతుంది ఒక మనిషికి. నిజమేనా? నడుము టైట్గా లేదనుకోండి, ప్యాంట్ కానీ ఏదైనా నిక్కర్ వేసుకున్నప్పుడు కానీ టైట్గా లేదనుకోండి, లూజ్ ఉంటుంది అనుకోండి, నువ్వు నడవగలవా? నడవడానికి అవుతుందా? కుదురుతుందా? కుదరదండి, నిజంగా కుదరదు. క్రైస్తవులు అన్న వారిలో సత్యము లేకపోతే అలా ఉంటుంది అని మాదిరి చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నీలో సత్యం లేదనుకో, నువ్వు బెల్ట్ లేకపోతే ఎలా నీకు నడవడానికి కుదరదో అలా ఉంటుంది ప్రయాణం, అలా ఉంటుంది బ్రతుకు. అలా తడబడుతుంటాం. ఇక్కడ చూసి ఇలా అనుకుంటూ ఉంటాం, ఒక ఎడ్జ్ చేస్తాం ఇలా అనుకుంటాం, ఒక ఎడ్జ్ చేస్తాం ఇలా అనుకుంటాం. ఎందుకంటే బింకం లేదు అక్కడ, సత్యం లేదు నీలో, తడబడుతూ ఉంటాం. అందుకే చూడండి, ఈ సర్వాంగ కవచంలో మొదటిగా ఏదండి? మొదటిది సత్యము. ఖచ్చితంగా మనలో సత్యం ఉండాల్సిందే.
సత్యం ఉండాల్సిందే. సత్యంగా నువ్వు లేకపోతే దుష్టుని ఏమాత్రం నువ్వు కదిలింపలేము. ఒక ప్రొఫెసర్ అంటాడు, సత్యంగా నువ్వు ఆరాధించలేకపోతున్నావు దేవుని అంటే దుష్టుని చేతిలో ఏదో రోజు నువ్వు తొక్కబడతావు. సత్యము లోపల నీలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే బలవంతులమవుతావు. మనం బలవంతులమవుతామంట. సత్యము లోపల లేక దేవుణ్ణి, అప్పుడే సహోదరి చెప్పింది కదా, వేషధారితనం. వేష్యనైనా క్షమిస్తాడంట దేవుడు, వేషధారిని క్షమించాడు. వేష అంటే ఆమె ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపములో ఉన్నా ఆమెను క్షమిస్తాను, కానీ వేషధారణ చేస్తున్నా చూడు, వేషం. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనలో ఉన్నా, దేవునిలో ఉన్నా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవునితో నేను ఐక్యత కలిగి ఉన్నాను అన్న ఒక వేషధారితనం ఉంటుంది చూడండి. వాడికి ఎప్పటికీ క్షమించబడడు, ఆమె ఎప్పటికీ క్షమించబడదు. సత్యం మనలో లేదంటే వేషధారితనమే. రైటేనా? సత్యంగా నువ్వు లేవంటే, సత్యం నువ్వు మాట్లాడలేదంటే నువ్వు వేషధారివే. ఎక్కడ క్షమించబడతావు? సాతానుకు నువ్వెప్పుడు గెలవలేవు. మొదటిగా ఆ కవచం ఏంటి మనకు? సర్వాంగ కవచం ఏంటి మనకు? సర్వాంగ కవచం అంటే ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఏంటి సర్వాంగ కవచం అంటే? ప్రొటెక్షన్. మనకు ప్రొటెక్షన్, మనల్ని కాపాడేది. సర్వాంగ కవచం అంటే మనల్ని కాపాడేది. ఆ బాణాలు వచ్చి తగిలినప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారు ఆ రోజుల్లో ఉండేదంట సర్వాంగ కవచం. అది ధరించుకుంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏదైనా బాణంతో కొట్టినా అది ఏమయ్యేది? బాడీకి తగలకుండా పడిపోయేది, ఇరిగిపోయేది. కవచం కాపాడేది. ఆ కవచం కాపాడాలంటే మొదటిగా మనలో ఉన్నటువంటి లక్షణం ఏది ఉండాలండి? సత్యము ఉండాలి. సత్యమన్నా బట్టి మనకు ఉండాలి. అలాగే చదువుతూ వెళ్తే ఆ సత్యమన్ను దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుగుకొని. రెండవదిగా ఏంటండి? నీతి. సత్యం ఉండాలి, నీతి ఉండాలి. వీనికి నీతి లేదురా అంటారు. అబ్జర్వ్ చేస్తారా? చాలా మందిని నీకు నీతే లేదురా, ఎంత చేశానేమికి మర్చిపోయింది. నీతి ఉన్నవాడు మర్చిపోతాడండి. ఏదైనా హెల్ప్ చేస్తే మర్చిపోరు. నీతి ఉండాలి. రెండవదిగా ఏముండాలి? నీతి ఉండాలి. అలాగే చదవమా. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు. సమాధానం కూడా ఉండదండి. చాలా క్రైస్తవులని చెప్పుకుంటుంటారు సమాధానం ఉంటుంది. ఇదేంటంట సమాధానం క్రైస్తవుడికి? ఏంటండి క్రైస్తవుడికి? చదవండి అందరూ తీసి చదవండి వచనం చదవండి. పాదములకు 15వ వచనం. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు చోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. వీటన్నిటిని మనం ధరించుకొని దుష్టుని ఎదిరించవచ్చు. దుష్టుని అగ్ని బాణాలని ఆర్పచ్చు. నీలో సమాధానమే లేదు, నీలో సత్యమే లేదు. నువ్వెవరు? దేవుని కుమారుడు, దేవుని ఆరాధించే విశ్వాసి, క్రైస్తవుడు. నడుస్తుందా మన దగ్గర? ఎవరి దగ్గర అయినా నడుస్తుంది, మన దగ్గర నడవదు. నిజంగా నడవదు. ఓడిపోతారండి, నిజంగా ఓడిపోతారు. అందుకే ఓడిపోయేవారుగా మనం ఉండకూడదని కొలస్సీ పత్రికలో చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక
ఈ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఏం చేయాలండి మనము? దేవుని విషయమందు, ఆ దేవుని జ్ఞానమందు మనలో ఏం ఉండాలి? అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉండాలి. దేవుని నమ్మావా? ప్రతిరోజు దేవునితో సంబంధం ఉండాలి. ప్రతిరోజు ఆయన మాటలు వినడమే కాదు, ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉండాలి. విధేయత చూపుతూ ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా పరిశుద్ధతను ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధతే ఆయన కదా. ఆయనకి ఏది ఇష్టమండి? మనలో ఏది ఇష్టపడుతుంది దేవుడు? ఏది ఇష్టపడతాడు? పరిశుద్ధత ఇష్టపడతాడు. ప్రతిరోజు కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటున్నామంటే మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నామంట. చదవండి, ఆ వచనం చూసుకొని మనం ఎంచుకుందాం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ఏ విషయంలో కూడా ఆయన బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఏ విషయంలో కూడా, ఒక భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో మన ఫ్రెండ్ విషయంలో కావచ్చు, ఒక సహోదరుల విషయంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయనను బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఆయన సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. అప్పుడు నిజమైన విశ్వాసమవుతాం. అప్పుడు ఆయన ఇష్టపడే విశ్వాసమవుతాం. అప్పుడు వీరు నా ప్రజలు అంటాడు దేవుడు. అలాంటి వారుగా మనం అందరూ ఉండాలి. అలాంటి వారుగా మనం మారాలి. ఇప్పుడు మంచివారుగా మారాలి. మంచివారుగా మనల్ని మార్చాలన్నది దేవుని ఆశ. మంచివారుగా మనల్ని చూడాలన్నది దేవుని ఆశ. చెడువారుగా మార్చి నిత్య నరకంలోనికి ఈడ్చుకెళ్ళాలన్నది దుష్టుని ఒక అపేక్ష, వాని ఆశ. చాలామంది వాని ఆశ నెరవేర్చేవారుగానే ఉంటున్నాం. ఎన్నో రోజులైంది నమ్ముకొని, కానీ వాని ఆశ నెరవేర్చేవారుగా ఉంటారు. ఎన్నో రోజులైంది దేవుని నమ్మి సుమారు ఏళ్ళైంది, కానీ వారు చేసే పనులన్నీ దుష్టుని ఆశ నెరవేర్చేవారు. అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించు. పరిశుద్ధుడు, మా పరిశుద్ధమైన మా తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, ఎంతగానో కరుణించి అవకాశాల మీద అవకాశాలు ఇస్తాం తండ్రి. మార్చాలని చూస్తున్నారు. మారిన మేము నీ జ్ఞానం ముందు అభివృద్ధి పొందాలని తండ్రి, మేము ఫలించాలని కోరుకుంటున్నారు. ఫలించేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి. నీ వాక్యముతో ఇంతసేపు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాంగ కవచము తండ్రి మాకు కావాలి. సర్వాంగ కవచము ధరించుకుంటేనే దుష్టుని అగ్ని బాణాలను ఎదిరించగలము. సహాయం చేయండి తండ్రి. ఏదైతే అవసరమో మరలా కూర్చొని ఒంటిగా ఉన్నప్పుడు ఈ వాక్యాలు మరింత ధ్యానం చేస్తూ, మరింతగా ధ్యానిస్తూ తండ్రి, రేయి పొగలు నీ మాటలను ధ్యానిస్తూ తండ్రి, మమ్మల్ని మేము పరిశుద్ధులుగా కాపాడుకుంటూ నీకు ఇష్టమైన ప్రజలుగా తండ్రి, మీరు ఇష్టపడే ప్రజలుగా మేము సంపూర్ణంగా మారి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యంలో చేరడానికి సహాయం చేయమని, ఈ లోకంలో ఉన్నంత వరకు దుష్టుడు మమ్మల్ని పడవేయాలని చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు మమ్మల్ని కాపాడాలని మీరు చూస్తుంటారు తండ్రి. నీ స్వరానికి మా చెవిలోకి తండ్రి మీరు చెప్పిన బోధకులో పడి తండ్రి ధ్యానించుకొని ఎల్లప్పుడూ ఆ మాటలు ధ్యానిస్తూ ఈ లోకాన్ని త్యజించేవారు మమ్మల్ని అందరినీ మార్చమని
సమస్త ఘనత మహిమ ప్రభావంలోని మీరు ఒక్కరికి చెల్లిస్తూ రీతిగా తండ్రి నీ మాటలు ధ్యానించుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆసక్తి కలిగి ప్రతిరోజు ఆసక్తి కలిగి తండ్రి నీ వాక్యం వినేవారుగా నీ మాటలు వినేవారుగా ఫలించేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చమని ఘనత మహిమ ప్రభావములన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ తండ్రి నీ చిత్తానుసారముగా సంఘానికి శిరస్సు మీరై నీకు లోబడేవారుగా తండ్రి శిరస్సుకు అధీనముగా ఉంటే ప్రతి అవయవము కార్యం చేస్తుంది, ఫలిస్తుంది. తండ్రి శిరస్సు తెగినప్పుడు శిరస్సుకు వేరైనటువంటి ముండం ఏ పనికి రానిదిగా మార్పడుతుంది కనుక నిన్ను విడిచి జీవించేవారుగా మేము ఏ ఒక్కరు కూడా ఉండకుండా మమ్మల్ని అందరినీ మార్చమని యేసయ్యాని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రాణ సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్మొచ్చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక తెలుస్తున్నాను. మీ నా వెనుకడిలో ఈ వాక్యం ఫలించును గాక. ఆమేన్.